వరద నష్టపరిహారం పంపిణీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరదలు వచ్చిన 15 నుంచి 20 రోజుల్లోనే బాధితులకు ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిందని గద్దె రామ్మోహన్ అన్నారు. ఇప్పటివరకు 98% మందికి సాయం అందించినట్లు మరో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. అంతే నిరంతరం కుట్రలు, ఆ కుట్రలతో ₹1 సహాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ పార్టీలో నాయకులు ఈరోజు ఇచ్చిన సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ₹25,000 మునిగిన ఇళ్లకి ఇవ్వడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే ₹10,000. సో అది కూడా గతంలో ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇవ్వడం జరిగేది. కొన్ని నెలలు బట్టి ఉండేది, ఒక 3 నెలలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, 5 నెలలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున కేవలం 15-20 రోజుల్లోనే ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది. ఎక్కడైనా బ్యాంకు ఆధారు లింక్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎవరైతే నష్టపోయిన వారు ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో స్తంభించిపోవటం వల్ల 2%, 3% ఆగినేమో కానీ 98% కూడా అందరికీ డబ్బులు ఇవ్వటం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకి ₹25,000, మొదటి అంతస్తు వాళ్ళకి ₹10,000, పంట నష్టపరిహారం కింద చరిత్రలో కనీ విని చూడని విధంగా హెక్టార్కి ₹25,000 ప్రతి రైతుకి అందించి రైతాంగాన్ని ఆదుకుంటా ఉంటే రోత పత్రికలో వస్తా ఉన్నాయి. ముంపులోనూ మేసేశారని చెప్పి ఈరోజు వచ్చింది. మీకేం తెలుసు? మీరేం పని చేశారు? పిక్నిక్ వచ్చినట్టు, నీళ్లుంటే చిన్నపిల్లలు సరదాగా చూసి ఆనందపడటానికి వచ్చినట్టు ఒకరోజు చేతులూపు కొట్టా వచ్చి ఒక అరగంట సేపు ఒడ్డు నిలబడి పోతే మీకు ప్రజల కష్టాలు తెలియలా, ప్రభుత్వం చేసిన సాయం మీకు అర్థం కాల. దాదాపుగా 10 లక్షల మంది జనాభా కింద మురుగునీరు, తాగునీరు లేదు, అన్నీ కలుషితం అయిపోయి ఉంటే ప్రజలకి తాగునీరు అందించడానికి కూడా జీర్ణం చేసుకోలేని జగన్మోహన్ రెడ్డి గారి పత్రికని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కళ్ళు కనపడాలి. అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా రాకుండా, వాళ్ళు ఎవరో రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ మీడియా ద్వారా అడుగుతున్నా, కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ, పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో ఉన్న కానీ దాదాపు 475 కోట్లు పైబడిచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. సీఎంఆర్ఎఫ్ ఫండ్కి 750 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అప్పుడు వరద వస్తాం వల్ల అప్పటికప్పుడు తక్షణంగా దాంట్లో 534 కోట్లు బొక్కేసారి రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట. మనం మాట్లాడేది కనీసం జనం నమ్మేటట్టు ఉండాలి. అలాగే మీరు మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవరో అక్కడ 16 మంది వచ్చి కనపడ్డారని మీడియా సోదరులు మీరే క్వశ్చన్ చేయండి. ఈరోజు అందరూ బాగుంటే ఓర్చుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆకాశంలో ప్రయాణం చేస్తా మరి కింద జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే వ్యక్తి. కేవలం బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే మరి వైఎస్ఆర్సీపీ ఆ ముఖ్యమంత్రి మరి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కానీ ఈ రోజుకి కూడా బుద్ధి మారక మరి సొంత పత్రిక లేదు అని పద్దాగా చెప్పుకునే వ్యక్తి, వారికి పత్రికలు లేవు అని చెప్పుకునే వ్యక్తి మరి ఈ రోజు ఆ పత్రికల్లో బురద జల్లే కార్యక్రమాలు చేయడం అనేది ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజలు నమ్మరు. నువ్వు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరు. మీరు చేసిన కల్తీ వ్యవహారం బయటకు వస్తే ఎవరినో వైసీపీ కార్యకర్తను పంపించి జర్రు వచ్చిందని చెప్పేసి మీరు ప్రచారం చేస్తా ఉన్నారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.